విజయదశమి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? విజయదశమి రోజు ఉదయాన్నే లేచి మామూలుగా ఈ నవరాత్రుల్లో 9 రోజులు కానీ 7 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ పూజ చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా విజయదశమి రోజు కూడా ఉదయాన్నే చండీ పారాయణ చేయటం, అమ్మవారికి పూజ చేయటం, అపరాజితాదేవిగా అమ్మవారిని కొలవటం, ఆ తర్వాత సువాసిని పూజ, కుమారి పూజ, వటుక పూజ, తర్వాత వేద బ్రాహ్మణికి పూజ చేయాలి. అంటే చండీ పారాయణం చేసేవాళ్ళు ఈరోజు చేసేటువంటిది శాంతి పాఠంగా చెప్తారు. 9 రోజులు పారాయణ చేసిన తర్వాత మహర్నవమి రోజు చండీ హోమం చేస్తారు. ఆ తర్వాత విజయదశమి రోజు శాంతి పాఠం అని ఒక పారాయణ చేస్తారు. ఆ విధంగా చండీ పారాయణం చేసేవాళ్ళు చేయించుకోవాలి. తర్వాత సువాసిని పూజ గత 9 రోజులుగా చేసి ఉన్నటువంటి వాళ్ళు విజయదశమి రోజు కూడా తప్పనిసరిగా అక్కడ సువాసినికి పూజ చేసి ఆవిడకి వస్త్రాలు సమర్పించాలి. తర్వాత భోజనం పెట్టాలి, ఆవిడ ఆశీర్వచనం తీసుకోవాలి. మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నల్ల పూసలు, అద్దము, దువ్వెన, గాజులు, కాటుక, ఆ తర్వాత పసుపు, కుంకుమ, వస్త్రాలు, పువ్వులు, ఇలాంటివన్నీ మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆవిడకి సమర్పించేటువంటి వస్తువులతో పాటు ఇచ్చి ఆవిడకి కాళ్ళు కడిగి పసుపు పారాయణ పెట్టి కుంకుమ పెట్టి పువ్వులు ఇచ్చి ఆవిడకి పాద పూజ చేసి వస్త్రాలు సమర్పించి ఆవిడ ఆశీర్వచనం తీసుకోవాలి, ఆవిడకి భోజనం పెట్టాలి. అదేవిధంగా కుమారికి కూడా ఆ రోజు భద్ర అంటే ఏమిటి? భద్రతను కలిగించేటువంటి తల్లి, అక్కున చేర్చుకొని రక్షణ ఇచ్చేటువంటి తల్లి అమ్మవారు. ఆ విధంగా భద్ర రూపంలో కుమారి పూజ చేస్తారు. ఆ అమ్మాయికి కూడా వస్త్రాలు సమర్పించి మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ ఇచ్చి ఆ తర్వాత అమ్మాయికి కూడా పాద పూజ చేసి ఆశీర్వచనం తీసుకోవాలి. వాళ్ళకి కూడా సిమీపత్రిని ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి. వటుక పూజ అంటే ఉపనయనం అయినటువంటి బ్రహ్మచారికి కూడా పూజ చేయటం. అదేవిధంగా వేద బ్రాహ్మణుంటే, చండీ పారాయణ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు సమర్పణ చేసి ఆ తర్వాత వాళ్ళందరికీ భోజనం పెట్టి తర్వాత అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం పెట్టి కలశానికి ఉద్వాసన పలకాలి. ఆ తర్వాత యజమాని, ఎవరు దీక్ష చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అపరాజితాదేవి పూజ చేసిన తర్వాత భోజనం చేయాలి. అప్పటికి వాళ్ళకి ఈ నవరాత్రి దీక్ష వ్రత సమాప్తం జరుగుతుంది. సాయంత్రం పూట శమీ వృక్షానికి పూజ చేయటమో లేదా మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం కానీ శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి నమస్కరించి రావాలి. అది వీలు కానటువంటి వాళ్ళు, అందుబాటులో లేనటువంటి వాళ్ళు సిమీపత్రిని పెద్దవాళ్ళకిచ్చి ఆశీర్వచనాన్ని పొందాలి. అయితే పూజ పూర్తి అయిపోయింది కదా అని చెప్పి ఆ రోజు నియమాల్ని ఉల్లంఘించకూడదు. ఈ 9 రోజులు ఏ విధంగా నియమాల్ని పాటించారు అంటే మద్య మాంసాన్ని స్వీకరించకుండా, అబద్ధాలు ఆడకుండా, తర్వాత బ్రహ్మచర్యం చేస్తూ ఏ విధంగా నియమాల్ని పాటించి ఉన్నారో ఈ విజయదశమి రోజు కూడా అలాంటి నియమాల్ని పాటించాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.